IBPS clerk prelims mock test number 1 numerical ability explanation question number 31 నుంచి miscellaneous questions ఇచ్చారు. టుడే టైం ఇచ్చారు చూడండి. 3 years ago the ratio of the ages of father and daughter is 3:1. After another 2 years their age will be in the ratio 22:9. Find the ratio of their present ages. Find ratio of their present ages. 3 years ago. 3 years ago, so మనకి రేషియో ఇచ్చారు. 3 years ago ఎవరెవరి రేషియో అంటే ఫాదర్ 3 years ago, daughter 3 years ago. This ratio was 3:1. After another 2 years. After another 2 years అంటే after 2 years. 2 years తర్వాత వీళ్ళ రేషియో ఏమన్నారు 22:9 అన్నారు. అయితే ఎప్పుడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. కాబట్టి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ 2 పార్ట్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ కనిపిస్తుంది? ఇక్కడ 13 పార్ట్స్ కనిపిస్తుంది. ఇక్కడ 2 పార్ట్స్ కనిపిస్తుంది. ఆ ఏజ్ డిఫరెన్స్ ఈక్వల్ చేయడానికి ఇక్కడ దీన్ని 13 తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని 2 తో మల్టిప్లై చేస్తున్నాను. 13 3s 39, 13 1s 13, 2 22s 44:2 9s 18. 39 44 అయింది, 13 18 అయిందంటే ఎంత పెరిగింది? 5 పార్ట్స్ పెరిగింది. ఎందుకు ఆ 5 పార్ట్స్ పెరిగింది? 5 years ఇంక్రిమెంట్ వల్ల. 5 పార్ట్స్ వాల్యూ 5 years అయితే 1 పార్ట్ వాల్యూ 1 year అవుతుంది. క్వశ్చన్లో మనకి ఏమన్నారంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్. ఇక్కడ చూడండి 2 years తర్వాత 44 అయితే ప్రెజెంట్ ఎంత అవుతుంది? 42. 2 years తర్వాత 18 అయితే ప్రెజెంట్ ఏమవుతుంది? 16. దీని రేషియో కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 21:8 అవుతుంది. సో ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32లో ఏం అడిగారంటే 3 partners ABC started a business and invested 15,000, 18,000, 22,000 respectively. At the end of the 2 years their profit was rupees 16,500. Find the share of each in profit. ప్రతి ఒక్కరిది ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్లో 3 సమ్ చేస్తే ఎంత రావాలి? 1,65,000 కాదు 16,500 రావాలి. ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ రావట్లేదు. వస్తుందా? సెకండ్ ఆప్షన్ రావట్లేదు. థర్డ్ ఆప్షన్ రావట్లేదు. ఫోర్త్ ఆప్షన్ రావట్లేదు. ఫిఫ్త్ ఆప్షన్ కూడా రావట్లేదు. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా? సో ప్రొసీజర్ కూడా చెప్పండి అంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ 2 years పాటు పెట్టారు. ముగ్గురిది టైం పీరియడ్ ఈక్వల్ కాబట్టి ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ పర్సన్ ఇన్వెస్టెడ్ 15,000, సెకండ్ పర్సన్ 18,000, థర్డ్ పర్సన్ 22,000. టోటల్ 16,500 ని ఎన్ని పార్ట్స్ చేయాలి? ఎన్ని పార్ట్స్? 18 + 22 40, 40 + 15 55 పార్ట్స్. 55 హౌ మెనీ టైమ్స్? 3 times. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 300. 15 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 15 × 300 4,500. సో 18 × 300 5,400. 22 × 300 6,600. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33లో by selling an article for rupees 72 there is a loss of 20%. In order to gain 5% its selling price should be. అయితే ఇనీషియల్ గా 20% లాస్ వస్తుందంటే ఎంత పర్సెంటేజ్ అమ్ముతున్నట్టు? 80% వాల్యూ ఇస్ గివెన్ 72. యు ఆర్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ హౌ మచ్ పర్సెంటేజ్? 105%. ఓకేనా? ఎంత అంటే 72 డివైడెడ్ బై 80 ఇంటూ హౌ మచ్? 105. 8 తో 8 హౌ మెనీ టైమ్స్? 9 టైమ్స్. ఓకేనా? ఖచ్చితంగా అక్కడ ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ వస్తుంది. మనకి ఖచ్చితంగా ఆప్షన్ పాయింట్లో ఉండాలి. పాయింట్లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి, ఎందుకంటే డినామినేటర్తో క్యాన్సిల్ అవుతుంది కంప్లీట్గా. ఖచ్చితంగా 94.5 అవుతుంది. లేదా క్యాలిక్యులేషన్ కావాలంటే 9 × 105 అంటే 945. 9 × 100 900, 9 × 5 45. 945/10. 945/10 అంటే ఎంత? 94.5. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 34లో the ratio of the boys and girls in the school is 4:5. 30% of the boys
and 50% of the girls get the scholarship. Find the total number of boys who get scholarship. If 25 girls get the scholarship. ఫస్ట్ అయితే బాయ్స్ ఇస్ టు గర్ల్స్ ఇచ్చారు, రేషియో ఎంత అన్నారంటే 4:5 అన్నారు. సో నా కన్వీనియంట్ కోసం నేను ఇది 40 అనుకుంటున్నాను, ఇది 50 అనుకుంటున్నాను. 40లో ఎంత పర్సెంటేజ్ అన్నారు? 30%. 40లో 30% అంటే ఎంత? అలాగే 50లో ఎంత పర్సెంటేజ్? 50లో 50% అంటే ఎంత? 25. ఈ 25 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చారు? మరి 12 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? 12 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ద కెపాసిటీ ఆఫ్ ఎ ప్రింటర్ ఈస్ 5 lines per second and can print the article in 5 minutes. In how much time a new laser printer of capacity 12 lines per second can print the same article? ఓకేనా? క్వశ్చన్లో ఏంటంటే ఏమన్నారంటే కెపాసిటీ ఆఫ్ ఎ ప్రింటర్, కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ ఈజ్ 5 lines per second. ఎఫిషియన్సీ ఈజ్ 5 lines per second ఇంటూ టైం చేస్తే, ఎఫిషియన్సీ ఇంటూ టైం చేస్తే మీకు ఏమొస్తుంది? వర్క్ వస్తుంది. ఓకేనా? 5 minutes. 5 minutes నేను 5 × 60 seconds అని రాస్తున్నా. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఈ వర్క్ ఎవరు చేయాలి? న్యూ లేజర్ ప్రింటర్ చేయాలి. అది సెకండ్కి ఎన్ని లైన్స్ డ్రా చేయగలదు? 12 lines per second. సో అయితే క్యాన్సిలేషన్ ఏమంటే క్యాన్సిల్ చేయండి. 12 తో 12 హౌ మెనీ టైమ్స్? 5 times. 5 × 5 × 5 అంటే 5 cube. 5 cube అంటే ఎంత? 125 seconds పడుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే 125 seconds. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 నుంచి 40 మనకి ఏమి ఇచ్చారంటే రేడార్ గ్రాఫ్ అంటాం. సో ఈ గ్రాఫ్ని రేడార్ గ్రాఫ్ అంటారు, కొంతమంది స్పైడర్ గ్రాఫ్ అంటారు, ఎందుకంటే స్పైడర్ లా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో అయితే క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. అసలు డేటా ఏమి ఇచ్చారంటే పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎర్న్ బై 2 companies ఓవర్ ద గివెన్ ఇయర్స్. పర్సెంటేజ్ ఆఫ్ ది పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇచ్చారు. మీకు అడిగేటప్పుడు క్వశ్చన్స్ ఎక్స్పెండిచర్స్ ఇన్కమ్ అని అడుగుతారు. ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ అన్నా ఎక్స్పెండిచర్ అన్నా ఒకటే. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, దాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? మీకు వచ్చే ఇన్కమ్ ఎంత వస్తుంది. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ ఇన్కమ్ అంటాము, కాస్ట్ ప్రైస్ ఏమంటాం? ప్రాఫిట్ అంటాం. ఓకేనా? ప్రాఫిట్ కాదు, ఎక్స్పెండిచర్ అంటాం. కాస్ట్ ప్రైస్ ఏమంటాం? ఎక్స్పెండిచర్ అంటాం. పర్సెంటేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%, వేర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడికి వచ్చేటప్పటికి పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ప్రాఫిట్ డివైడెడ్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100%, వేర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. అక్కడ మనం ఇన్కమ్ అంటే సెల్లింగ్ ప్రైస్ అంటాం, ఎక్స్పెండిచర్ అంటే కాస్ట్ ప్రైస్ అంటాం. అక్కడ కాస్ట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ 100%, ఇక్కడ ఏంటి? ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్వేస్ 100%. దాని ప్రకారం ఏ క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం, మనం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ బీన్ 2000 లో ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్వేస్ 100%, దిస్ వాల్యూ ఇస్ గివెన్ 200 crores. వాట్ ఈస్ ఇట్స్ ఇన్కమ్? ఇన్కమ్ కావాలంటే ఎక్స్పెండిచర్కి ఏం కలపాలి? ఎక్స్పెండిచర్కి ప్రాఫిట్ కలిపితే వచ్చేది ఏంటి? ఇన్కమ్. ఓకేనా? అయితే ఆ ప్రాఫిట్ ఎంత? 2000లో బి అంటే ఇది 5, 10, 15, 20%. ఓకేనా? ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్? 20%. 20% ఆఫ్ 200 అంటే ఎంత? ఓవరాల్ గా ఇన్కమ్ ఎంత అవుతుందో చెప్పండి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 120%. ఆ 120% వాల్యూ 200 + 40, 240 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. అర్థమైంది అనుకున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2002 was 600 crores, what was its expenditure? 2002లో కంపెనీ ఏ కోసం మాట్లాడుతున్నారు. ఇది ఎంత పర్సెంటేజ్? 60. అంటే టోటల్ ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 60% ప్రాఫిట్ టు ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్వేస్ 100%. వాట్ ఈస్ ఇన్కమ్ పర్సెంటేజ్? 160%. 160% వాల్యూ ఇస్ గివెన్ 600. మిమ్మల్ని అడుగుతున్నారు ఎక్స్పెండిచర్ అంటే ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నట్టు? 100% అడుగుతున్నట్టు. ఓకేనా? 100% ఎంత అంటే 600 divided by 16 into 100. 4 to 4 150 times. 4 to 4 how many times? 25 times. 25 into 15 అంటే 375. సో 375 ఇంకొక 0 ఎక్స్ట్రా వచ్చింది మనకి 1650 times కదా.
4తో 4 150 టైమ్స్ సరిపోయింది కదా. 4 150 టైమ్స్ ఏదేది ఇక్కడ 160, ఇక్కడ 0 రాయలేదు, అందుకే 0 ఎక్స్ట్రా వచ్చేస్తుంది. ఈ 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది 375. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అర్థమైంది అందరికీ. 160% వాల్యూ ఇచ్చి 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. If the income of company B in 1998 was 200 crores, what was its profit in 1999? అసలు ఏ 2 ఇయర్స్కి ఏ 2 ఇయర్స్కి మీకు రిలేషన్ చెప్పలేదు కాబట్టి ఒక ఇయర్లో డేటా తీసుకొని ఇంకొక ఇయర్లో ఏమైనా మనం డేటా క్యాలిక్యులేట్ చేయగలమా? చేయలేము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది కెన్ నాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా. దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఎనీ 2 ఇయర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే కెన్ నాట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. Question number 39 లో if the income of 2 companies in 1998 were equal, 1998 లో ఏ యొక్క ప్రాఫిట్ ఎంతో చూడండి. 1 2 3 4 5 6 7 7 అంటే ఎంత పర్సెంటేజ్? 35% ప్రాఫిట్ అంటే టోటల్ ఇన్కమ్ ఏమవుతుంది 135% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ ఏ. అవునా. 35% ప్రాఫిట్ వస్తుందనంటే సెల్లింగ్ ప్రైస్ 135%. 135% ఆఫ్ వాట్? కాస్ట్ ప్రైస్. హియర్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 135% ఆఫ్ వాట్? ఎక్స్పెండిచర్. అక్కడ ఏమవుతుందో చెప్పండి. ఇది 30% కాబట్టి 130% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. ఆ రెండు ఈక్వల్ అన్నారు కాబట్టి మధ్యలో ఈక్వల్ పెట్టాను. సో దాని నుంచి ఈఏ డివైడెడ్ బై ఈబి ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ 130 డివైడెడ్ బై 135. 130 డబల్ చేస్తే ఎంత? 260. 135 డబల్ చేస్తే ఎంత? 270. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 26/27 ఆప్షన్ బి అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఫర్ కంపెనీ బి? చూడండి పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇందులో పర్సెంటేజ్ ప్రాఫిట్ లో ఫస్ట్ అయితే పర్సెంటేజ్ ప్రాఫిట్ 2000 నుంచి 2001కి బి కోసం మాట్లాడుతున్నారు. ఫస్ట్ 2000 ఎంత చూడండి. ఇది ఎంత? 20%. ఇది ఎంత? 35%. ఐ పర్సెంటేజ్ ప్రాఫిట్లు అందులో ఇంక్రిమెంట్ ఎంత? 15 ఇంక్రిమెంట్. ఓకేనా. ఎంతకి? 20కి. మనం ఎంతకి చెప్పాలి? 100కి. 20కి 15 అయితే 100కి ఎంత? 75. 15 డివైడెడ్ బై 20 ఇంటూ 100%. 20తో 25 టైమ్స్ 5 15 75. సో ఆన్సర్ ఏమవుతుంది 75% ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ఈవెన్ 41 లో మళ్ళీ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. The speed of the boat in still water is 9.5 km per hour. Why? That of current is 2.5 km per hour. If the speed of the boat, if the boat takes 14 minutes in rowing from point A to B and coming back to point A, what is the distance between A and B? అసలు అక్కడ ఆ బోట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? ఏ నుంచి బికి వెళ్తుంది, బి నుంచి ఏకి వస్తుంది. ఓకేనా. మీకు డిస్టెన్స్కి డైరెక్ట్గా ఒక ఫార్ములా చెప్పాను. అందులో మీకు బోట్ స్ట్రీమ్స్ లో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు BS² మైనస్ CS² డివైడెడ్ బై 2BS ఇంటూ టోటల్ టైం అని చెప్పేసి మీరు ఆ ఫార్ములా తీసుకున్న డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే మొత్తం ఏ నుంచి బికి వెళ్తుంది, బి నుంచి ఏకి వస్తుంది. టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? ఏ నుంచి బికి డి అనుకోండి. అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఎంత? ఇటు నుంచి డి, అటు నుంచి డి. టోటల్ ఎంత? 2D. 2D ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమని చెప్పొచ్చు? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. మరి ఇక్కడ స్పీడ్ ఏం తీసుకోవాలి? మనకు ఆల్రెడీ టోటల్ టైం ఉంది. టోటల్ టైం ఎంత? 114 minutes బై 60 వేస్తే అవర్స్. ఇంకా ఏముండిపోయింది? స్పీడ్ తీసుకోవాలి. మీరు ఏ స్పీడ్ తీసుకోవాలంటే యావరేజ్ స్పీడ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? రెండు వైపులా అంటే టోటల్ యావరేజ్ స్పీడ్ తీసుకోవాలి. యావరేజ్ స్పీడ్ కావాలంటే 2S1 S2 డివైడెడ్ బై S1 ప్లస్ S2. ఇటు నుంచి S1 స్పీడు, అటు నుంచి S2 స్పీడ్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకవైపు డౌన్ స్ట్రీమ్ అయితే ఒకవైపు ఏమవుతుంది? అప్ స్ట్రీమ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి 2S1 అంటే నేను ఏం చేస్తున్నా అంటే డౌన్ స్ట్రీమ్ అనుకున్నా. డౌన్ స్ట్రీమ్ అంటే 9.5 ప్లస్ 2.5 చెప్పండి ఏమవుతుందో? సారీ ఇంటూ ఒకవైపు డౌన్ స్ట్రీమ్ అనుకుంటే ఇంకొక వైపు ఏంటి? అప్ స్ట్రీమ్ 7. ఓకేనా. డివైడెడ్ బై S1 ప్లస్ S2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ 12 ప్లస్ 7. 12 ప్లస్ 7 అంటే ఎంత? 90. సింప్లిఫై చేస్తే అదే ఆన్సర్. 2 క్యాన్సిల్ అయిపోయింది.
19తో 19 6 టైమ్స్. ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 మల్టిపుల్ అయి ఉండాలి. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేయాలండి. సో అయితే ఇక్కడ 6తో 6 క్యాన్సిల్. ఇంకా ఏముండిపోయిందంటే 12 7s are 84/10. D is equals to 84/10. దాన్ని మనం ఏమని చెప్పొచ్చు, 8.4 అని చెప్పొచ్చు. ఓకేనా? టోటల్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం టేక్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. అదేనా అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే డిఫరెన్స్ తీసుకుంటాం, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే సమ్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 నుంచి 46 వరకు 42 నుంచి 46 వరకు మనకి ఏమున్నాయి డేటా ఏమి ఇచ్చారో చూడండి. డిగ్రీ పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఇన్ 2 సక్సెసివ్ ఇయర్స్. కాకపోతే ఫస్ట్ ఇయర్లో మనకి ఏమి ఇచ్చారు, డిగ్రీస్లో ఇచ్చారు. సెకండ్ ఇయర్లో పర్సెంటేజ్లో ఇచ్చారు. ఈ డేటా మొత్తం కలిపి ఎంత, ఇది 4200, ఈ డేటా ఎంత 4800. అయితే ఫస్ట్ క్వశ్చన్లో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఏ టైప్ ఎంప్లాయీస్ ఇన్ 1998లో ఏ టైప్ ఎంప్లాయీస్ అంటే 22% ఆఫ్ 4800 అంటే 22 into 48 ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ టైప్ ఎంప్లాయీస్ ఇన్ 1997. టోటల్ 4200 అనేది ఎన్ని డిగ్రీస్ వాల్యూ, 360 డిగ్రీస్ వాల్యూ. మనం ఇప్పుడు ఎన్ని డిగ్రీస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, 72 డిగ్రీస్ అంటే ఎగ్జాక్ట్ 1/5 పార్ట్. ఇందులో 4200లో 1/5 పార్ట్ ఇంటూ 100%. 2 zeros cancel. 6తో 6 8s are 6 7s are 5 8s are 40 into 22/7. ఫైనల్ గా 880/7 అంటే 7తో 7 1s are 7 7 2s are 14. ఇంకా 40 ఉందంటే 7 5s are 125 point సంథింగ్. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు, ఆప్షన్ సి 125% తీసుకోవచ్చు. అర్థమైందా? 360 డిగ్రీస్ వాల్యూ 4200 అయితే మనకి ఎన్ని డిగ్రీస్ కావాలి, 72 డిగ్రీస్. 360 డిగ్రీస్ లో 72 డిగ్రీస్ అనేది ఎంత పార్ట్, 1/5 పార్ట్. కాబట్టి 4200లో 1/5 పార్ట్ తీసుకున్నాం. ఓకేనా? లేదు మీరు డైరెక్ట్ గా వాల్యూ తీసుకున్నా పర్వాలేదు. 360 డిగ్రీస్ వాల్యూ 4200 అయితే 36 డిగ్రీస్ వాల్యూ 420, 36 డిగ్రీస్ వాల్యూ 420, 72 డిగ్రీస్ వాల్యూ 420 కి డబుల్ 840. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43లో ఇఫ్ దేర్ వర్ 500 డి టైప్ ఎంప్లాయీస్ ఇన్ 1998 లో మొత్తం ఎంతమంది ఉన్నారు, 4800 ఉన్నారు. అందులో 500 అనేది ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. 10% అంటే ఎంత అవుతుందో చెప్పండి, 480. 10% కన్నా ఎక్కువే ఉండాలి. 10% 480 అయితే 1% ఎంత, 48. మనకి ఎంత కావాలి, 500 కావాలి. అంటే ఖచ్చితంగా ఆన్సర్ 10కి 11కి మధ్యలో ఉండాలి. ఉందా? 10 ఉందండి, 10 తీసుకోండి. యాక్చువల్గా 11 లేదు కదా, అంటే పాయింట్లో లేదు. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకుంటారు, 10% తీసుకోండి. ఆన్సర్ ఏంటంటే 10.4 సంథింగ్ వస్తుంది. అప్రాక్సిమేషన్లో 10% తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. In which of the following types of employees was a minimum change in the percentage of employees from 1997 to 1998? ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు ఈ క్వశ్చన్ని స్కిప్ చేసేయండి. టైం ఉంటే లాస్ట్లో మళ్ళీ వెనక్కి రండి. ఓకేనా? నేను చెప్తానండి, మీరు రాసేటప్పుడు మాత్రం స్కిప్ చేయండి. ఓకేనా? సో అయితే ఎందుకనంటే మనకి మినిమం పర్సెంటేజ్ చేంజ్ అంటే ప్రతి ఒక్కటి చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ రాస్తున్నా చూడండి. 1997 ఒకటి, 1997లో మొత్తం ఎంతమంది, 4200. 1998లో 4800. అయితే దీన్ని పర్సెంటేజ్లోకి మార్చండి, లేదా దాన్ని డిగ్రీస్లోకి మార్చండి. నేను మొత్తాన్ని పర్సెంటేజ్లోకి మారుస్తున్నాను. పర్సెంటేజ్లోకి మారిస్తే ఇది ఆల్రెడీ పర్సెంటేజ్లో ఇచ్చారు కాబట్టి 22, 10 A B C D E F, 10 11, నెక్స్ట్ 9 27 21. ఇక్కడ చూడండి 72 డిగ్రీస్ అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది, 72 డిగ్రీస్ అంటే 1/5 పార్ట్ అని అనుకున్నాం కదా. 1/5 పార్ట్ అంటే ఎంత పర్సెంటేజ్, 20%. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 21.6 డిగ్రీస్ అంటే 21.6 డిగ్రీస్ అని అంటే 6% అవుతుంది. ఎలా అంటే 21.6 డివైడెడ్ బై 360 ఇంటూ 100%. మనకి డిగ్రీస్ ని పర్సెంటేజ్ లో మార్చాలని మీకు రిలేషన్ చెప్పాను కదా. ఏం చెప్పాను, ఇంటూ 5/18. 18తో 18 హౌ మెనీ టైమ్స్,
1.2 టైమ్స్ 1.2 ఇంటూ 5 అంటే ఎంత 6%. తర్వాత 36 అంటే మీరు డైరెక్ట్ చెప్పగలరు 10%. 43.2 అంటే ఇంటూ 5/18 18తో 18 2 దా 36 18 4 దా 2.4 ఇంటూ 5 అంటే 12%. తర్వాత నెక్స్ట్ 100.8 ఇంటూ 5/18 18తో 18 4 దా 18 5 దా 90 108 అంటే 5.6 అంటే 28%. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుందో చూడండి, లాస్ట్ 86.4 ఇంటూ 5/18 5/18 అంటే 18తో 18 4 దా 72 144 అంటే 8 దా 4.8 ఇంటూ 5 అంటే 24%. ఓకేనా? మినిమం చేంజ్ ఉండాలన్నారు. నేను ఇలా తీసుకోవచ్చు దీన్ని 6తో 6 7 టైమ్స్ 6తో 6 హౌ మెనీ టైమ్స్ 8 టైమ్స్. ఖచ్చితంగా ఏంటంటే చేంజ్ తక్కువ ఉండాలంటే సెకండ్ ఇది తక్కువ ఉండాలి, ఫస్ట్ ఇది కొంచెం ఎక్కువ ఉండాలి. ఫస్ట్ దాంట్లో లేదు. ఇప్పుడు మినిమం చేంజ్ ఉండాలంటే రెండు దగ్గర ఈక్వల్ అయిపోయాయి అనుకోండి. ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? ఫస్ట్ ఇది 7 ఉంది, ఇది 7 ఉంది, ఇది 8 ఉంది కాబట్టి పర్సెంటేజ్లో ఫస్ట్ ఇది కొంచెం ఎక్కువ ఉండాలి, సెకండ్ది కొంచెం తక్కువ ఉండాలి. ఫస్ట్ ఇది అలా లేదు, సెకండ్ది కూడా అలా లేదు, థర్డ్ది కూడా అలా లేదు. 4 5 6 ఉన్నాయి, వీటిని మనం చేయాలి. ఓకేనా? 24% అంటే ఇక్కడ 24 ఇంటూ 7 అక్కడే వస్తుంది 21 ఇంటూ 8. నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇది 168, ఇది కూడా ఎంత 168 అంటే అది 168 ఇది 168 అయితే ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉంటే చేంజ్ ఎంత అవుతుంది? 0% అవుతుంది. అంతకన్నా తక్కువ ఉంటుందా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? F అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. Approximately what was the difference in the number of B-type employees in 1997 and 1998? 1997 and 1998 B-type employees అన్నారు. ఇప్పుడే మనం చేస్తాం 21.6 degrees అంటే ఎంత పర్సెంటేజ్? 6% ఆఫ్ 4200 మైనస్ 1998లో B-type ఎంత? 10% ఆఫ్ 4800. ఇది ఏమవుతుందంటే 480 అవుతుంది. మైనస్ 0% క్యాన్సిల్, 6 2s are 12, 6 4s are 24, 252. ఓకేనా? 10 - 2 అంటే 8 రావాలి యూనిట్ ప్లేస్లో. రెండు ఆప్షన్లు ఉన్నాయి. 7 - 5 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 228. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ సి టైప్ ఎంప్లాయీస్ ఇన్ బోత్ ద ఇయర్స్? ఇక్కడ 36 degrees అంటే 10%. 10% అంటే ఎంత? 420. తర్వాత ఇక్కడ 11% అంటే 11% ఆఫ్ 480, అదే 4800. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 8 8 + 4 2 1 క్యారీ 5. రెండు కలిపి ఎంత వస్తుంది? 948. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 నుంచి మళ్ళీ మనకి మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. 4 horses are tethered for grazing at 4 corners of a square plot of side 14 meters so that the adjacent horses can just reach one another. There is a small circular pond of area 20 meters square at the center. Find the ungrazed area. అంటే ఏంటంటే ఇలా మీకు ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది. ఆ స్క్వేర్ ఫీల్డ్ యొక్క సైడ్ ఎంత అన్నారు? 14 అన్నారు. ఇది మొత్తం 14 అన్నారు సైడ్. అయితే ఇక్కడ ప్రతి కార్నర్ లో ఒక్కొక్క హార్స్ ని టేకర్ చేశారు, కట్టారు ఇక్కడ. అయితే ఎలా అంటే ఒకదానికొకటి టచ్ అయ్యేటట్టు, ఒకదానికొకటి టచ్ అవ్వడం అంటే రేడియస్ ఎంత పెట్టినట్టు? 7 ఇలా. ఓకేనా? ఇవి గ్రేజ్డ్ పోర్షన్ ఇలా ఉంటుంది, ఇది గ్రేజ్డ్ పోర్షన్. ఓకేనా? గ్రేజ్డ్ పోర్షన్ ఇదైతే ఇదేమవుతుంది? ఇది అన్గ్రేజ్డ్ పోర్షన్. ఇది అన్గ్రేజ్డ్ పోర్షన్. అన్గ్రేజ్డ్ పోర్షన్ కావాలంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మైనస్ గ్రేజ్డ్ పోర్షన్. ఫస్ట్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఎంత? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఎంత? 14 స్క్వేర్ మైనస్ ఫస్ట్ గ్రేజ్డ్ పోర్షన్ కావాలంటే మనకి ఇదొక 90 degrees, క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, మొత్తం 4 క్వార్టర్స్ కలిపితే ఏమవుతుంది? ఒక ఫుల్ అవుతుంది. ఓకేనా? ఒక కంప్లీట్ సర్కిల్ అవుతుంది. ఓకేనా? ఒక కంప్లీట్ సర్కిల్ అవుతుంది. ఆ కంప్లీట్ సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? 5r². 5 22/7 r². రేడియస్ ఎంత? 7 7 ఇంటూ 7 7 7 క్యాన్సిల్ అయిపోతే 14 స్క్వేర్. 196 మైనస్ 22 ఇంటూ 7 154. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 42 అయింది. అయితే క్వశ్చన్ లో అన్గ్రేజ్డ్ పోర్షన్ ఎంత అంటే 42. కానీ ఆ అన్గ్రేజ్డ్ పోర్షన్ లో ఒక పాండ్ ఉందంట, మధ్యలో చిన్న పాండ్ ఉంది. ఆ పాండ్ ఏరియా ఎంత? 20 తీస్తే మిగతాది ఏమవుతుంది? ఇక్కడ ఈ మధ్యలో
ఈ మధ్యలో ఇలా ఒక పాండ్ ఉందనుకోండి, ఆ పాండ్ యొక్క ఏరియా 20 మీటర్స్ ఇచ్చారు, 20 మీటర్స్ స్క్వేర్ ఇచ్చారు. అయితే మిగతా ఏరియా ఎంత అంటే 22. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. Man invests a certain sum of money at 6% per annum simple interest and another sum at 7% per annum simple interest. His income from interest after 2 years was rupees 354. 1/4 of the first sum is equals to 1/5 of the second sum. Find the total sum invested. ఫస్ట్ లో ఏంటంటే ఈ స్టేట్మెంట్ తీసుకోండి. ఏమన్నారంటే 1/4 of the first sum, 1/4 of the first sum ఏ అనుకోండి is equals to 1/5 of second sum. దీని నుంచి a by b, a by b ఏమని చెప్పొచ్చు మనం? 4/5. ఓకేనా? ఇలా a/b వాల్యూని నేను 4/5 ని ఏమనుకున్నానంటే 400/500 అనుకుంటాను. ఎందుకని? పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ని ఎంత పర్సెంటేజ్కి ఇచ్చారు? 6%. 2 years కి కలిపి ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 12 4s are, ఇక్కడ 48 పార్ట్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ 7 2s are 14%, 14 5s are 70 పార్ట్స్. ఈ రెండు కలిపి ఎన్ని పార్ట్స్? ఆ 118 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ ఎంత ఇచ్చారు? 354. ఎగ్జాక్ట్ గా 118 హౌ మెనీ టైమ్స్? 1 పార్ట్ వాల్యూ 3 అయితే మీరు ఫస్ట్ ఒకసారి ఇలా చూసుకోవచ్చు ఆప్షన్స్ ని. నన్ ఆఫ్ దీస్ లేకపోతే 4:5 రాగానే ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. కానీ ఏం జరిగిందంటే నన్ ఆఫ్ దీస్ ఉంది, 2700 ఉంది, 5400 ఉంది. అందుకే నేను ఇంకా చెప్పలేదు, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి. నన్ ఆఫ్ దీస్ లేకున్నా 9 మల్టిపుల్ ఒకటే ఉంటే మీరు డైరెక్ట్ ఆన్సర్ తీసేసుకోవచ్చు. 1 పార్ట్ వాల్యూ 3 అయితే మనం టోటల్ ప్రిన్సిపల్ రెండు కలిపి ఎన్ని పార్ట్స్ అనుకోవచ్చు? 9 పార్ట్సా 900 పార్ట్సా? 9 3s are 27, పక్కన 2 0. ఆన్సర్ ఏమవుతుంది? 2700. ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. క్వశ్చన్ నెంబర్ 49 లో 24 kg ఆఫ్ రైస్ కాస్టింగ్ rupees 20 per kg is mixed with 16 kg of another rice costing rupees x kg to give a mixture costing rupees 24 kg per kg. What is the price of the second variety of rice? Price of the second variety of the rice. ఓకేనా? సో అయితే ఫస్ట్ ఏంటంటే 24 kg, ఒక్కొక్క కేజీ ఎంత పడుతుంది అన్నారు? 20 rupees per kg. నేను అలిగేషన్ రూల్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఎన్ని కేజెస్? 16 kgs. దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? x rupees per kg. ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత న్యూ వెరైటీ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అన్నారు? 24 rupees per kg అవుతుంది అన్నారు. ఖచ్చితంగా ఆన్సర్ 24 కన్నా ఎక్కువే ఉండాలి. అదైతే మీరు చెప్పొచ్చు, ఖచ్చితంగా 24 కన్నా ఎక్కువే ఉండాలి. 24 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి, అలాగే నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది. ఈ రేషియో ఎంత చెప్పండి? ఈ రేషియో ఎంత? ఈ రేషియో ఇది 4, ఇది ఎంత? 6. 3:2. ఓకేనా? 3:2. నేను అలా ఉంచాను, 6:4 కింద ఉంచాను. ఎందుకనంటే ఎప్పుడైనా కానీ ఈ పార్ట్స్ అనేవి ఈ డిఫరెన్స్ రిప్రజెంట్ చేస్తాయి, ఇదనేది ఈ పార్ట్స్ అనేవి దీన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ 4 పార్ట్స్ వాల్యూ ఆ డిఫరెన్స్ ఎంత ఉంది? మరి 6 పార్ట్స్ వాల్యూ ఎంత? 24 6 యాడ్ చేస్తే x వాల్యూ ఎంత? ఆన్సర్ ఏమవుతుంది? 30 rupees per kg. ఓకేనా? అది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఓకేనా? అందరికి అర్థమైందా? 20x 24. ఇక్కడ ఏం రాస్తారు మీరు? x - 24. ఇక్కడ ఏం రాస్తారు? 4. ఓకేనా? ఈ రేషియో ఎంత అంటే 6:4 కదా. 4 పార్ట్స్ వాల్యూ 4 అయితే x - 24 వాల్యూ 6 అయితే x వాల్యూ 30 కింద తీసుకోవచ్చు. అదంతా చేయకుండా అలా అయితే ఈజీగా ఉంటుంది మీకు. ఎప్పుడైనా కానీ ఈ పార్ట్స్ అనేది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ పార్ట్స్ అనేది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను అడిగిన ఎందుకు తీసుకున్నానంటే 24 కన్నా ఎక్కువే ఉండాలి, అందుకే +6 చేశాను, 30. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 నుంచి నెంబర్ సిరీస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ ఏంటి చెప్పండి? 3 into 2, 6 into 18 into 72 into 72 log 36 పక్కన ఒక 0, 360. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ నెంబర్ 51 లో ఈ డిఫరెన్స్ ఎంత? నెక్స్ట్ డిఫరెన్స్ 2. యాక్చువల్గా అదే లేండి, మైనస్ లో వస్తుంది. -1 -2 -3. నెక్స్ట్ డిఫరెన్స్ ఆన్సర్ ఏమవుతుంది? 430. నెక్స్ట్ 52 into 2 into +3 into 4 into 5 into 6. యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 6 ఉండాలి.
ఎంత వస్తుంది 4836 ఎక్కడ ఉంది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 into 0.5 into 1 into 2 into 4 8 16s are 128 option E. 54 5 into 5 plus 7 ఈ రెండు కలిపితే 12 7 plus 12 కలిపితే 12 plus 19 కలిపితే 19 plus 31 అంటే 50 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 నుంచి 58 వరకు సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్. సో అయితే ఇక్కడ యూనిట్ ప్లేస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ 0 వస్తుంది. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏంటంటే 9 4s are 36 4 8s are 32 అంటే యూనిట్ ప్లేస్లో 2 రావాలి. 2 ఉన్న ఆప్షనే ఉంది ఆప్షన్ ఈ. ఓకేనా, ఇక్కడ యూనిట్ ప్లేస్ 0 వస్తుంది. 9తో 9 4 times 36 4 8s are 32 అంటే యూనిట్ ప్లేస్లో 2 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 532. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి 11 2s are 22 0 వచ్చింది. ఓకేనా, ఇక్కడ యూనిట్ ప్లేస్ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. ఓకే, ఇంటూ 4 ఉంది కదా. సో అయితే ఈ క్యాలిక్యులేషన్ ఇదంతా 10 ప్లస్ 3 15s are 450 డివైడెడ్ బై 4 460లో హాఫ్ 230 230లో హాఫ్ 230లో హాఫ్ 150 11 2 కదా ఇక్కడ బై 11 బై 2 మొత్తం కలిపి 22 1s are ఇది 10 మిగిలింది. 10 ప్లస్ 30 ఇంటూ 15 అంటే 450 460 బై 4 అక్కడ ఇంటూ 4 ఇటు వస్తే బై 4 460లో హాఫ్ 230 230లో హాఫ్ 115. నెక్స్ట్ ఇందులో కూడా యూనిట్ ప్లేస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 5 5 - 5 అంటే 0 వస్తుంది. క్యూబ్ రూట్ కదా, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 0 అన్న యూనిట్ ప్లేస్ ఏమి రావాలి 0 రావాలి. నెక్స్ట్ 58 ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్ అన్ని డిఫరెంట్గా ఉన్నట్టున్నాయి. 5 స్క్వేర్ 25 9 స్క్వేర్ 1 0 స్క్వేర్ అంటే 0 6 - 0 అంటే యూనిట్ ప్లేస్లో 6 రావాలి. ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 to 63 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో మీకు ఆల్రెడీ తెలుసు ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ ప్లస్ తీసుకుంటే మైనస్ 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 ప్లస్ తీసుకుంటే ప్లస్ 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 మైనస్ అంటే మైనస్ టు ప్లస్ తర్వాత అవి సింబల్స్. ఫస్ట్ వన్ ఇస్ లార్జర్ నెంబర్, సెకండ్ వన్ ఇస్ స్మాలర్ నెంబర్. ఫస్ట్ అయితే రూట్స్ చూద్దాం. ఇక్కడ రాస్తున్నాను ప్లస్ ప్లస్ 6 3s are 18 ఒక రెండు నెంబర్ చెప్పండి. 9 2s are ఇంటూ 2 చేస్తున్నాను. ఎందుకు ఇంటూ 2 చేశాను బై స్క్వేర్ కోషియంట్. ఓకేనా, 9 2s are 18 2 2s are 4. తర్వాత నెక్స్ట్ 2 27s are 54. ఓకేనా, చెప్పండి ఒక రెండు నెంబర్లు. 9 ఇంటూ 3 చేస్తున్నాను ఎందుకని అక్కడ 27 6 3s are 18. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్ ఈక్వల్ లెస్ దెన్ లెస్ దెన్ ఫైనల్ రిలేషన్ ఏమవుతుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ ఏది ఆప్షన్ ఎక్కడ ఉంది కింద ఉందా ఆప్షన్ ఈ అయితే ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 క్వశ్చన్ నెంబర్ 60లో ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను సింబల్స్. ఫస్ట్ దానికి ఏమవుతాయి సింబల్స్ ప్లస్ ప్లస్ 4 14s are 56 8 7s are 56 ఇంటూ 3 చేస్తున్నాను. ఎందుకనంటే యాక్చువల్గా ఇక్కడ ఇంటూ 12 చేయాలి, ఇక్కడ ఇంటూ 4 చేయాలి. దానికి బదులు ఇక్కడ ఓన్లీ ఇంటూ 3 చేస్తున్నాను. 8 into 3 7 into 3. తర్వాత అక్కడ చూడండి సో అక్కడ సింబల్స్ ఏమొస్తాయి ఫస్ట్ ప్లస్ మైనస్ 12 into 56 12ని 4 into 3 56ని 7 into 8 అని రాస్తున్నాను. 7 4s are 28 3 8s are 24. ఏమైనా సరిపోయా సరిపోలేదు. అయితే ఇలా చూడండి 8 4s are 32 7 3s are 21 సరిపోయినట్టున్నాయి. 32 ఒకటి 21 ఒకటి. ఓకేనా, సో అయితే ఈ రిలేషన్ చూస్తే 8 3s are 24 కదా, రిలేషన్ వచ్చింది లెస్ దెన్. ఈ రిలేషన్ ఏంటి ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 61 ఫ్రీ క్వశ్చన్. ఎందుకని ఇది ప్లస్ ప్లస్ తో ఇది మైనస్ మైనస్. ఓకేనా, ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై, ప్లస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ మైనస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 క్వశ్చన్ నెంబర్ 62లో ఇక్కడ సింబల్స్ మనకి ఏమొస్తాయి మైనస్ మైనస్ 16 6 are 96. ఇంకొక చెప్పండి వేరే నెంబర్లు 12 8s are ఇంటూ 10 చేస్తున్నా. ఎందుకు ఇంటూ 10 వై స్క్వేర్ కోషియంట్. తర్వాత నెక్స్ట్ అక్కడ చూడండి 10
10 into 24 240 నాకేం కనిపిస్తుంది అంటే 30 into 8 కనిపిస్తుంది. 38 సార్ ఎంత 240 ఇంటూ ఏం చేయాలి 16 చేయాలి. ఇక్కడ మైనస్లు కదా వస్తాయి, రెండు మైనస్లు వస్తాయి. ఇక్కడ -8 into 16 36 3 16 480 and 8 16 128. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాల్యూల్లో ఈ వాల్యూస్ కన్నా ఈ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, కానీ మైనస్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది x greater than y. సో ఆప్షన్ x greater than y, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. x⁴ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అంటే ఖచ్చితంగా x కి ప్లస్ టు మైనస్ ఉంటుంది. అలాగే y² ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అంటే y కి ప్లస్ టు మైనస్ ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రీ క్వశ్చన్. ఆన్సర్ ఏంటి x కి ప్లస్ టు మైనస్ y కి ప్లస్ టు మైనస్ ఉంటే ఆన్సర్ ఏంటి రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ సర్క్యులర్ ప్లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 per meter is 3,300. What will be the cost of flooring the plot at the rate of rupees 100 per square feet? Square feet కాదు స్క్వేర్ మీటర్. ఫస్ట్ అయితే ఫెన్సింగ్ అనేది దేనికి వేస్తాం, ఫెన్సింగ్ అనేది పెరిమీటర్కి వేస్తాం, ఓకేనా. మరి ఈ ఫ్లోరింగ్ అనేది దేనికి చేస్తాం, ఏరియాకి చేస్తాం, ఓకేనా. ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫెన్సింగ్ నుంచి పెరిమీటర్ అంటే ఏంటి 2πr 2πr. ఒకటైతే క్లియర్ ఏం చెప్పొచ్చు అంటే మనం ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయి ఉండాలని చెప్పొచ్చు. రన్ అవుట్ ఇది ఉంది కదా, కానీ చేద్దాం. బట్ ఆన్సర్ 11 మల్టిపుల్ కింద మీరు తీసుకోవచ్చు. ఎందుకని ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే 5 ఉంటుంది, 11 మల్టిపుల్ అయి ఉంటుంది. అందులో 11 మల్టిపుల్ అయి ఉన్న ఆప్షన్ కూడా మనకి ఇది ఒకటే కనిపిస్తున్నట్టుంది కదా, డి అనే కనిపిస్తుంది, అది ఒకటే కనిపిస్తుంది. ఇంకెక్కడ 11 మల్టిపుల్ ఆప్షన్స్ కనిపించట్లేదు. డైరెక్ట్గా ఆన్సర్ తీసుకుందామంటే నన్ ఆఫ్ దీస్ ఉంది, ఓకేనా. కానీ మాక్సిమం కేసెస్ ఏంటంటే మీ ఆప్షన్స్ ఎప్పుడు న్యూమరికల్ ఆప్షన్సే. ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామ్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 సెకండ్స్ ఉంది. ఇప్పుడు మీరు ఆన్సర్ ఆప్షన్ డి కానీ ఆప్షన్ ఈ కానీ కన్ఫర్మ్ చేశారు, కానీ ఆ 5 సెకండ్స్లో ఆన్సర్ చేద్దామంటే రాదు. అప్పుడు మీరు ఆన్సర్ ఏం తీసుకోవాలి, ఆప్షన్ డి తీసుకోవాలి, న్యూమరికల్ ఆప్షన్ తీసుకోవాలి, ఓకేనా. ప్రొసీజర్ చూద్దాం. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 2πr. ఇది ఎలా అంటే 3,300 రూపీస్ పడుతుంది. ఏ విధంగా 15 రూపీస్ పర్ మీటర్. 15తో 15 2s 220. దాని నుంచి 22 క్యాన్సిల్. అలాగే 2తో 2 5 టైమ్స్. r ఈజ్ ఈక్వల్ టు 7 5s 35. ఏరియా ఎంత అంటే πr స్క్వేర్. 22/7 ఇంటూ 35 ఇంటూ 35. 7తో 7 హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్. 5 ఇంటూ 22 అంటే 110 ఇంటూ 35. దట్ ఈస్ ఈక్వల్ టు 385. పక్కన ఒక 0. ఇది ఏరియా. ఒక్కొక్క మీటర్ స్క్వేర్కి ఎంత పడుతుంది, 100 రూపీస్ పడుతుంది. ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది, అమౌంట్ వస్తుంది 385. పక్కన 3 సున్నాలు. సో ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 65 లో ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏ is 180 meters. The ratio of the speed of the train A and train B is 5:4. And the ratio of the time taken by train A and train B to cross an electric pole individually 3:5. If train A takes 6 seconds to cross an electric pole, what is the length of the train B? What is the length of the train B? First అయితే length of the train B means distance, okay na. Length of the train A is to length of the train B. That is nothing but distance. Distance is equal to speed into time. Speed into time అంటే speed ratio 5:4. Time ratio 3:5. 5 3s 15:4. 5s 20. ఆల్రెడీ 15 పార్ట్స్ వాల్యూ మీకు క్వశ్చన్ ఎంత ఇచ్చారు. లేదంటే ఎలా చేయండి, దీన్ని ఏమని రాయొచ్చు 3:4. 3 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ ఎంత ఇచ్చారు 180. 1 పార్ట్ వాల్యూ ఎంత, మరి 4 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది, 4 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది 240. ఆన్సర్ ఏమవుతుంది 240 మీటర్స్. దానికి మళ్ళీ 6 సెకండ్స్ అది తీసుకోనక్కర్లేదు, ఓకేనా.